అడిగి వెళ్దాం ఇంకెవరిని కాదు ఎవరికి చెప్పలేదు. రైతులకు ఎరువులు వెంటనే, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, రైతులకు ఎరువులు వెంటనే, రైతులకు ఎరువులు వెంటనే, రైతులకు ఎరువులు వెంటనే, పంటల బీమా వెంటనే. పంటల బీమా వెంటనే, పంటల బీమా వెంటనే, పంటల బీమా వెంటనే, రైతులకు ఎరువులు, రైతులకు ఎరువులు, రైతులకు ఎరువులు, కూటమి ప్రభుత్వం ఇవాళ అటర్ ఫ్లాప్ సినిమాలో ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు అనేటువంటిది కూడా మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, లేదా విద్యార్థి సంఘాలు కానీ, రైతులు కానీ ఎవరిని తీసుకున్నా కూడా ఇబ్బందులతోటి చాలా రకాలుగా బాధలు పడుతూ అప్పులు పాలైపోయి ఈ కష్టాల ఊబిలో కూరుకుపోయారు అనేటటువంటి నిజమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను చాలా గొప్ప ముఖ్యమంత్రిని, నాలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకుంటారు. నేను పరిశ్రమలు తీసుకొచ్చాను, చాలా గొప్పవాడిని నేను, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయడం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పుకుంటారు. కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క ధోరణి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది ఏంటి అంటే బ్లాక్ మార్కెటింగ్, ఎరువులు కానీ లేదా ధాన్యం మన కోటా బియ్యం కానీ, ఇవే బాగా. లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ కొండ కనిపిస్తుందా, లేకపోతే చెరువు కనిపిస్తుందా, దాన్ని ఎలా తోసేద్దాం, మట్టి తోసేద్దాం అనేటటువంటి దోపిడీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాస్తవమైనటువంటి విషయం. రైతులకి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతులు అలో రామ లక్ష్మణాన్ని రోడ్డు ఎక్కుతున్నారు అంటే రోడ్డు ఎక్కిన రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి ఘనత కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇది. కాల్దారిలో రైతుల్ని కాల్చి చంపినటువంటి ప్రభుత్వం కూడా ఇదే. ఎక్కడా కూడా ఎవరిని కూడా సంతోషంగా ఉంటే భరించలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన వెనకాల ఉన్నటువంటి పాలకులు. ఈ ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఉంటామంటున్నారు. అంటే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఉండరు. మీకు తోసినటువంటి హవాలా కంపెనీలు తెచ్చి ఇక్కడ పెడతారు, అది వాస్తవం. అందు గురించి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా సాగనంపితే అంత ప్రజలు సుఖపడతారు అనేటటువంటి వాస్తవం. ఇవాళ ఏదైనా ఒక సమస్య వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి, నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ఒకే ఒక్క విషయం, ఏదైనా సరే ఒక సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసాడు. ఓ బటన్ నొక్కి కొన్ని లక్షల మందికి, వేల మందికి ప్రయోజనకరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన అమలు చేయడం జరిగింది. ఇవాళ రైతులకు నీళ్లు ఉండవు, సరైనటువంటి టైంలో ఎరువులు ఉండవు, రైతులనేమో కౌలు రైతులనేమో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి చెట్లు వేలాడటం, లేకపోతే గోదావరిలో దూకేటటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం భరించడం కష్టం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలందరికీ కూడా అండగా నిలబడుతుంది. ఏ విషయంలోనూ కూడా వెనకం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికైనా నువ్వు చక్కదిద్దుకో. జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయడం కాదు నీ పని. ప్రజల్ని నమ్మి ఓటేశారు, నీ మోసం మాటలు నమ్మారు, నీ నక్క చెప్పి కట్టిపెట్టి చంద్రబాబు జనాలకు మేలు చేస్తే
ముందుకురా, అంతే తప్ప నానో యూరియా వాడుకోండి ఈ మంత్రివర్గంలో మంత్రులు చెప్తా ఉంటారు. ఇవాళ శాస్త్రవేత్తలే చెప్పినటువంటి నానో యూరియా వాడుకుని అంటే రైతు ఇంకా కుదేలైపోవాలి, ఇంకా కోట్ల మంది, లక్ష మంది, వేల మంది రైతులు ఇబ్బందులు పడాలి, అప్పులు పాలైపోవాలన్నదని ఈ ఆలోచన ఈ రాష్ట్రాన్ని నేను ఎవరికో తాకట్టు మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా రాసాం, మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామా, దయచేసి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ గారికి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మెమరాండం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజ ప్రవృత్తే ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం, ద్రోహం చేయడం, అన్యాయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు చెప్పిన రైతులను ఇప్పుడు మోసం చేయడం కాదు. 2014లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి అంతకుముందు 2024 ఎన్నికల తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఎరువులే చూసుకున్న రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎరువులు రైతులకు అందుబాటులో దొరకని పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి రైతుకు 40,000 రూపాయలు అందాల్సింది ఉన్నప్పటికీ కూడా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. ఒకవేళ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా కల్పించిన పరిస్థితి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో మనం కనబట్టలేదు. అదేవిధంగా ఒకసారి పెట్టుబడి సాయం కింద ఇప్పుడే చెప్పాను 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎరువులు ఎక్కడ అందుబాటులో దొరక్క కేవలం ఎరువుల్ని ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారంటే